యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందువల్ల యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల ఆన్లైన్ యోగా తరగతుల ద్వారా యోగా 365 నినాదాన్ని తమ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు ప్రధాని తెలిపారు. యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జూన్ 21 ఏడాదిలో సుదీర్ఘమైన రోజు అయినందునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి, కొందరు మంత్రులు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెల్ల షర్ట్, తెల్ల ప్యాంటు ధరించిన ప్రధాని మోదీ ఒకవైపు సైన్యం, మరోవైపు మైదానం ఉన్న ప్రాంగణంలో వేలాది మందితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం సాగింది. ప్రజలు యోగాసనాలు వేస్తున్నప్పుడు వారిని నిశితంగా పరిశీలించిన ప్రధాని మోదీ సరైన భంగిమలో యోగాసనాలు వేయలేని వారికి సాయం అందించారు. సామూహిక యోగా ప్రదర్శనలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులతో సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.
21 जून का ये दिन पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है। विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही है। भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है। శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చురుకైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే యోగా సాధనను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. When we speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant to lifestyle disease at 70 than we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and help to keep lifestyle disease away. Moreover, with regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. Sathiyo, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగింది. ఇందులో 210కి పైగా భారతీయ మిషన్లు, పోస్టులు పాల్గొన్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని భారత్ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ సభ ఆమోదం తెలిపింది. దీంతో 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోంది.